Praise the Lord. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Glory to the Lord. Hallelujah. మహిమ కలుగును గాక. Hallelujah. 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 Can we give a huge applause to the Lord Jesus Christ this evening? చప్పట్లు కొట్టి రాత్రికాల సమయంలో యేసయ్య నామానికి స్తుతి కలుగునట్లుగా. Hallelujah. 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 Jesus Christ's name be glorified. యేసుక్రీస్తు నామం మహిమపరచబడును గాక. So good to be here standing again with God's word this evening. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెబుని మరలా మీ మధ్యలో నిలబడటం చాలా సంతోషం. I'm very extremely happy about the love, the hospitality and the kind of service that the church has been given to us, as we are here. మరి మేము ఇక్కడున్న ఈ దినాల్లో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఆంధ్ర రాష్ట్రం మా ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి, మాకు చేస్తున్నటువంటి పరిచారమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. I'm so grateful to Pastor Noel Samuel, his wife Sister Susan and the family for the great opportunity I have received, as well as the senior leadership of this ministry to see how humble they are and how committed for the service of the Lord. మరి దైవజనులు పాస్టర్ పి నోయల్ శామ్యుయల్ గారు, వారి సతీమణి సోజనమ్మ గారు, వారి యొక్క కుటుంబం నాయుడులు చూపిన ఈ ప్రేమను బట్టి, ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఐపీసీ సంఘం యొక్క నాయకత్వం, వారి యొక్క తగ్గింపు దీన మనసును బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. It is such a great blessing to be here. ఈ రాత్రి ఇక్కడ ఉండటం నిజంగా గొప్ప దీవెన. Are you happy that you are here in this convention? ఈ రాత్రి ఈ సభలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నవారు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా సంతోషంగా ఉన్నారా ఈ రాత్రి? Are you blessed because of God's presence here? దేవుని సన్నిధి ఇక్కడ ఉండుటను బట్టి నేను దీవించబడ్డాను అన్నవారు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. What a joy to be in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఉండటం ఎంత ఆనందం. Amen. We must be happy. We are alive and we are in the presence of God, so we must be very happy for that. మనము సజీవులుగా ఉన్నాము, దేవుని సాన్నిధ్యంలో ఉన్నాం, అందును బట్టి మనం బహుగా ఆనందించవలసి ఉన్నాం. Yesterday we were reminded of something very eternal and unshakable. నిన్న కదల్చబడని నిత్యమైన ఓ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. I was talking about God's single and one plan. దేవుని యొక్క ఏకైక ప్రణాళిక గురించి నిన్న రాత్రి నేను మాట్లాడాను. And that plan has never changed. ఆ దేవుని ఒక్కగానొక్క ప్రణాళిక మార్చబడలేదు. We saw that history moves forward not by the rise and fall of empires. మనం చూస్తూ ఉన్నాము చరిత్రలో రాజ్యములు ఎగసియటం అలాగే పతనమైపోవటం చూసాము. But the steady advance of God's kingdom. అయినను దేవుని రాజ్యము మాత్రము స్థిరముగా ముందుకు దూసుకొని వెళుతూనే ఉంది. And we said at the center of that plan is the church of God. అయితే ఆ దేవుని యొక్క ఏకైక ప్రణాళిక యొక్క కేంద్రములో దేవుడు తన సంఘమును ఉంచాడు. We said that plan of God, that church is indestructible. మనము చెప్పుకున్నాము ఆ దైవ ప్రణాళిక కేంద్రములో ఉన్నటువంటి సంఘము మరణము లేనిది, నాశనము లేనిది. That is united. అది ఐక్యపరచబడినది. And it is prepared as a bride for his return. అది ఆయన యొక్క పెండ్లి కుమారుడైన యేసు రాకడ కొరకు ఆ సంఘము వధువుగా సిద్ధపడుతుంది. We learned that God is not merely saving us. మనము నేర్చుకున్నాం దేవుడు మనల్ని ఏదో కేవలం రక్షించడం మాత్రం కాదు, just as individuals, వ్యక్తులుగా మనల్ని రక్షించడమే కాదు, but he is forming a people. He is forming a community. ఆయన ఓ ప్రజల గుంపును ఏర్పరుస్తున్నాడు. He is preparing a bride. ఒక వధువును సిద్ధం చేస్తున్నాడు. He is shaping lives. ఆయన జీవితములకు రూపునిస్తున్నాడు. He is transforming the hearts of people. ప్రజల హృదయములను రూపాంతరపరుస్తున్నాడు. And building a community of people. అలాగే ప్రజల యొక్క ఓ సమూహమును ఆయన కట్టుచున్నాడు. And God dwells in that community. దేవుడు తానే ఆ సమాజములో నివాసము చేస్తున్నాడు. Hallelujah. Hallelujah. And briefly mentioned yesterday that within that great plan of God, అలాగే నిన్న రాత్రి నేను క్లుప్తంగా చెప్పాను ఆ దేవుని గొప్ప ప్రణాళికలో currently right now, ప్రస్తుతం ఇప్పుడు the present focus
ప్రస్తుతం ఉన్నటువంటి దృష్టి is the preparation of that bride. ఏమనగా ఆ వధువులు సిద్ధపడుతూ ఉండడం. The foundation of the church is laid by the Lord Jesus. సంఘమునకు పునాది యేసు క్రీస్తు వారి వలనే వేయబడింది. The structure of the church is built by the apostles by giving us the అలాగే teaching. ఆ పునాది మీద అపోస్తలుల యొక్క బోధ చేత ఓ ఆకారము కట్టబడింది. Now it is our time. The emphasis is to glorification, sanctification, developing the church. ఇప్పుడు ఈ ఈ కడవరి కాలములో మన బాధ్యత ఏమిటి అంటే ఆ కట్టబడిన దేవుని సంఘమును మహిమకు తెచ్చుట, సిద్ధపరచుట, దీనికి తుది మెరుగులు దిద్దుట. We are part of that process. మనము ఆ ప్రక్రియలో ఇప్పుడు భాగమై And we ఉన్నాము. must take it very seriously. ఈ పనిని మనము చాలా తీవ్రతతో తీసుకోవాలి. So we must set aside all unnecessary things. అందుకోసం వ్యర్థమైన వాటన్నిటిని ప్రక్కన పెట్టేయాలి. Lord of things that are distracting us around us. మన చుట్టూ మనలను ఆటంకపరిచేవి ఎన్నో ఉన్నాయి. We must set aside all those things. వాటన్నిటిని ప్రక్కన పెట్టేయాలి. We must focus on the plan of God right now, which is the preparation of the bride. మనము ప్రస్తుతము దేవుని ప్రణాళికలో సంఘమునకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను అర్థం చేసుకోవాలి. అదేమనగా ఆ వధువు సంఘమును పరిశుద్ధపరుస్తూ శుద్ధి చేయడం, సిద్ధపరచడం. And that's the reason this New Testament have written. ఆ కారణం చేతనే ఈ క్రొత్త నిబంధన గ్రంథం ఇవ్వబడింది సిద్ధపరచడం కోసం. Throughout the writings, especially of Paul, క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న లేఖనాలు ప్రాముఖ్యంగా various aspects of that process is given. పౌలు రాసిన పత్రికల్లో ఈ ప్రక్రియకు వివిధమైనటువంటి విధానాలు క్రోడీకరించబడ్డాయి. He again and again uses a language, vocabulary is called strengthening. మరలా పౌలు ఓ పదం ఉపయోగిస్తాడు, బలపరచడం. He says shaping the church. లేదా సంఘమునకు రూపునివ్వడం. Develop the church into the maturity of Christ. అలాగే ఇంకో పదం చెబుతాడు, క్రీస్తు యొక్క సారూప్యములోనికి లేదా సమరూపములోనికి సంఘమును పరిపక్వతలోనికి తీసుకురావడం. How was his focus? అది అతడు దృష్టి He does సారించిన విషయం. all the time that. అతడు అన్ని సమయాల్లో దాని మీదే దృష్టి పెట్టాడు. If you look at the ministry of Paul, పౌలు గారి పరిచర్యను చూస్తే, the whole ministry of Paul, పౌలు గారి పరిచర్య అంతా you can see it in 3 phases. 3 దశలలో కనబడుతుంది. Number 1, he goes and plant churches. మొదటి దశ, అతడు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలు Go to a స్థాపిస్తాడు. city, he preaches the gospel, church is planted. ఓ పట్టణంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు, సంఘం But స్థాపించబడుతుంది. that's not the end of the story. కానీ అక్కడితో అయిపోలేదు ఆ కథ. Then there is a second level of work he ఆ does, తర్వాత పౌలు చేసిన పరిచర్యలో రెండవ దశ ఉంది. which is what we call in Greek steriso, strengthen the church. ఆ దశను గ్రీకు భాషలో టెరీసో అని పిలుస్తాం, అనగా సంఘమును బలపరచడం, Shaping the church. సంఘమునకు రూపునివ్వడం. You plant the church, but that's not enough. సంఘమును స్థాపించాడు, అంతటితో These సరిపోదు. are people who have come from all kind of backgrounds, all kind of things and thoughts and cultures and values, but he shapes them, put them into the shape of the image of Christ. సంఘములోనికి వివిధ ఆచారాలు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ఆలోచనలు Hallelujah. ఉన్నటువంటి వారు వస్తారు. ఇప్పుడు వారందరినీ కూడా ఒక రూపులోనికి అతడు తీసుకొని వచ్చేటువంటి పని There's a చేస్తాడు. model that the Lord has given, that is the model of Christ himself. So Paul believes that it is his ministry. వాస్తవానికి రెండవ దశ యొక్క మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిచ్చిందే. పౌలు దాన్ని తీసుకున్నాడు, తన పరిచర్యలో ఇది ముఖ్యమని విశ్వసించాడు. How does he do that? ఎలా చేస్తాడు పౌలు దీన్ని? He writes all these letters for ఈ that. పత్రికలన్నీ రాసి పెట్టాడు He దీనికోసం. said, read this వీటిని చదువుకోవచ్చు, and then read the other churches. ఇతర సంఘాల పత్రికలు And he చదువుకోవచ్చు. tells his associates to teach them. అలాగే తనతో పనివారిని అంటున్నాడు కదా, మీరు వీటిని వారికి He goes and బోధించండి. visit those churches. వెళ్తుంటాడు, దర్శిస్తుంటాడు ఆ సంఘాలను. Take all the labor and moving with them. ప్రయాసంతటిని తీసుకొని వారితో He కదులాడుతుంటాడు. sent his associates and తన others like Timothy, Titus to go and strengthen the church. తన జత పనివారైన తిమోతి, తీతు వంటి వారిని పంపించి సంఘాల్ని బలపరుస్తుంటాడు. And then there is the third phase of his ఆ ministry. తర్వాత పౌలు పరిచర్యలో మూడవ దశ ఉంది. He
develop more leaders from the church. ఆ మూడవ దశలో పౌలు ఏం చేస్తాడంటే సంఘములో నుండి నాయకులను తయారు చేస్తాడు. Every church he has planted, అతడు స్థాపించిన ప్రతి సంఘము he wanted to see leaders be developed in ఆ that church. సంఘములో నుండి వచ్చిన విశ్వాసులు Because this- నాయకులుగా ఎదగడం. This is a plan that God has given him for ఇది the multiplication of churches. సంఘముల యొక్క Hallelujah. విస్తరణ కొరకు దేవుడే పౌలునకు ఇచ్చినటువంటి దర్శనం ఇది. So this must be the model that we must follow everywhere. కాబట్టి ఈ Hallelujah. మాదిరి అన్ని సంఘాలలో కూడా ఆచరించబడాలి. Plant churches, develop churches, strengthen churches, develop leaders. సంఘాలు Hallelujah. స్థాపించాలి, అలాగే సంఘాలు బలపరిచి స్థిరపరచాలి, అలాగే సంఘములలో నుండి నాయకులను తర్ఫీదు You చేయాలి. can see a lot of scriptures. It talks about this strengthening process. ఈ బలపరిచే ప్రక్రియ కోసం ఎన్నో లేఖన పాఠాలు మనం క్రొత్త నిబంధనలో చూడగలం. In Colossians chapter 2 verse 2, 6 and 7 we read, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుండి 6 వచనాల్లో మనం చూస్తాం. just as you received Christ, అంటున్నాడు కదా, మీరు క్రీస్తును అంగీకరించిన he ప్రకారమే says, continue to live your lives in it. మీ జీవితములను ఇంకను అందులోనే కొనసాగించండి. See, you received Christ, but you continue to live. There is a process of continuation in that faith. క్రీస్తును అంగీకరించారు, అయిపోయింది, కానీ ఆ తర్వాత కొనసాగింపు ప్రక్రియ ఇది అని Then చెబుతున్నాడు. he says, rooted and built up in him. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఆయన యందు వేరు పారిన వారై చక్కగా కట్టబడి ఉండాలి, Strengthened in the faith. ఆ విశ్వాసములో బలపడిన వారై ఉండాలి. You see, the word study, so strengthen in the faith. చూడండి ఈ మాట, విశ్వాసములో బలపడండి. In Ephesians, he used the same scripture. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇవే పదాలు ఉపయోగించాడు. Chapter 5, 26 and 27. 5వ అధ్యాయము 26, 27 వచనాల్లో He says చెబుతాడు. he might sanctify her, having cleansed her. ఆమెను లేదా ఆ సంఘమును ఆయన కళంకమైనను ముడతయైనను You see the word లేకుండా sanctify. పరిశుద్ధపరచడం, See, sanctify, శుద్ధీకరించడం, cleansed, అలాగే కడిగి వేయడం, స్నానం చేయించడం, to make himself as a glorious church. మహిమాయుక్తమైన సంఘముగా దానిని చేయుట See, there are కొరకు. a lot of pastors sitting here. ఇక్కడ ఎందరో దైవజనులు కూర్చొని ఉన్నారు, Pastors' wives are sitting here. దైవజనురాండ్రు కూర్చొని ఉన్నారు. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. This is the ministry that the Lord has given ఇది us. ప్రభు మనకిచ్చిన పరిచర్య. Sanctify, glorify the church, strengthen the church. సంఘమును శుద్ధీకరించడం, అలాగే సంఘమును బలపరిచి మహిమకు తీసుకొని రావడం. Apostle Paul believed this, to perfect the saints, it is the ministry. అపోస్తలుడైన పౌలు విశ్వసించాడు, పరిశుద్ధులైన వారిని సంపూర్ణము చేయడం అతనికి అప్పగించబడిన పరిచర్య అని. We call ourselves like apostles. మనల్ని మనం అపోస్తలులని చెప్పుకుంటూ We ఉంటాం. call like prophets. మేమే ప్రవక్తలం అంటాము. Some of us call us as evangelists. కొంతమంది మనల్ని మనం స్వార్థికులం అని Many of us call చెప్పుకుంటాం. us as pastors. చాలా మంది పాస్టర్లం అని చెప్పుకుంటాం. No, these are all terms from the Bible. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి But మాటలు. why are they being given? అయితే అవన్నీ కూడా ఎందుకు అప్పగించబడ్డాయి ఆ You పరిచర్యలు? are an apostle, but because you are given this gift of apostleship. నీవు అపోస్తలుడు ఎందుకు అనంటే అపోస్తలత్వానికి అప్పగించబడితే. You are a prophet because you have given a gift of prophecy. నీవు ప్రవక్తవు ఎప్పుడు అవుతావంటే ఆ ప్రవచనం అనే బహుమానము వరము నీవు If you are a పొందుకుంటే. pastor, you are given the gift of pastoring. నీవు కాపరివైతే మందను మేపేటువంటి బాధ్యతను బహుమానాన్ని నీవు పొందుకున్నావు. The book of Ephesians chapter 4, 11 to 13, we have that fivefold ministry. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు చూసినట్లయితే ఆ 5 విధములైన పరిచర్య మనకు అక్కడ కనబడుతుంది. But there is a big question we must ask ourselves. అయితే మనలను మనము ప్రశ్నించుకోవలసిన ఓ పెద్ద ప్రశ్న ఉంది. It's a huge question we need to ask this అది evening. చాలా పెద్ద ప్రశ్న, ఎవరికి వారమే సంధించుకోవాలి. Why am I an apostle? Why am I a prophet? Why am I a priest? And why am I a pastor? ఎందుకు నేను బోధకుడును, ఎందుకు నేను కాపరిని, ఎందుకు నేను స్వార్థికుడును, ఎందుకు నేను ప్రవక్తను, ఎందుకు నేను అపోస్తలుడను అని The scripture says లేఖనం చెప్తుంది కదా. to equip the saints for the work of ministry. ఎందుకనగా Hallelujah. పరిచర్య ధర్మమును జరిగించడానికి. You must shout that word, equip. ఈ మాటను గట్టిగా చెప్పండి అందరూ కూడా. అది ఏమనగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి Yes. చెందుటకు. I'm a pastor to equip the people. నేను దైవజనులను కాపరిని ఎందుకంటే ప్రజలను
క్షేమాభివృద్ధిలో కట్టడానికి. Unfortunately, sometimes we don't catch up that vision. విచారకరంగా కొన్నిసార్లు ఆ దర్శనమును మనం పట్టుకోలేకపోతుంటాం. We think it is a position. మనం అనుకుంటాం కాపరి దైవజనుడు అంటే One is a higher, one is a lower. ఇందులో ఒకడు పెద్దవాడు ఇంకొకడు చిన్నవాడు But అనుకుంటాం. that's not what the scripture says. కానీ లేఖనం చెబుతున్నదేమిటి? The scripture says it's a gift of ministry. లేఖనం చెబుతుంది Hallelujah. కదా, పరిచర్య ధర్మము జరిగించుటకు దేవుడిచ్చిన గిఫ్ట్ ఇది. To equip the saints పరిశుద్ధులను చక్కగా కట్టడానికి, until everybody become mature in Christ. అలాగే క్రీస్తునందున్న వారందరూ కూడా ఆయనలో పరిపక్వతలోనికి వచ్చు The వరకు. scripture says to the measure of the statue of the fullness of Christ. చెప్తుంది కదా లేఖనం ఏమంటుందో తెలుసా? క్రీస్తు యొక్క Hallelujah. సమానమైనటువంటి సంపూర్ణతకు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు. If I am a pastor of a church of 50 people, నేను 50 మంది ఉన్న విశ్వాసులకు పాస్టర్ని అనుకోండి. when I look those 50 people, నేను ఆ 50 మందిని చూచి what is my desire? నా కోరిక ఏంటి? All those 50 people ఈ 50 మంది to become mature. పరిపక్వత చెందాలి. Mature. వారు పరిపూర్ణతలోనికి Mature. రావాలి, సంపూర్ణతలోనికి The రావాలి. measure of the fullness of Christ. ఏ స్థాయికి? Hallelujah. యేసు క్రీస్తులో ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణులుగా వారు ఎదగాలి. Hallelujah. హల్లెలూయా. Towards that purpose, my prayer, towards that purpose, my fasting, towards that purpose, my convention, towards that purpose, my meetings, everything I do to mature them into the measure of the fullness of Jesus Christ. నా దగ్గర ఉన్న 50 మంది విశ్వాసులు యేసు క్రీస్తు వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ సంపూర్ణతలోనికి వచ్చేటంత వరకు నేను మీటింగులు పెట్టినా, ఉపవాసం ఉన్నా, ప్రసంగం చేసినా, లేకపోతే సువార్త ప్రకటించినా ఆ సంకల్పం కొరకే నేను చేయాలి. If they don't mature, వాళ్ళు గనక ఎంతకాలమైనా పరిపక్వత చెందకపోతే ఏమవుతుంది? that scripture says they will be like infants. లేఖనం చెప్తుంది వారు పసిపిల్లలుగానే మిగిలిపోతారు. It's so unfortunate. అయ్యో ఎంతో విచారము. Many of our churches are full of infants. మన సంఘాలలో అనేక సంఘాలు ఇంకా పసిపిల్లల్నే కలిగి ఉన్నాయి. When Paul writes to the book of Hebrews, పౌలు హెబ్రీయులకు రాస్తూ చెబుతాడు, that's another church. అది మరొక సంఘం. A church who has been there for years. అనేక సంవత్సరాలుగా అక్కడ సంఘం ఉంది. He says if according to the time, అంటున్నాడు కాలమును బట్టి చూచినట్లయితే everybody in the church would have been teachers. ఇదిగో సంఘములో ఉన్న మీరందరూ బోధకులు అవ్వలసి ఉన్నారు. They would have been mature people. వీరు అంత పరిపక్వతలోనికి రావలసినంత వయసు కలిగి Now ఉన్నారు. when he looks at this church, కానీ ఆ సంఘమును చూస్తే these Jews who are there, ఇదిగో యూదులు ఉన్నారు. he says you are still infant who are drinking milk. అంటున్నాడు కదా, మీరు ఇంకా పసిపిల్లలాగే పాలే తాగుతున్నారు కదా. You should have been there who could eat mature food, అయ్యో solid food. ఇప్పటికే మీరు చక్కగా పెద్దలు తినగలిగిన బలమైన ఆహారము మీరు తినవలసి ఉన్నారు. You see, according to the time, 20 years, 25 years, కాలమును బట్టి చూచినట్లయితే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు they become like infants. వారు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారా? What do these infants do? ఈ పసిపిల్లలు ఏం చేస్తారు? They run here and there. పసిపిల్లలు ఇటు అటు పరిగెత్తుతారు. They go after every wind of things. గాలి కొట్టినట్లుగా ఎగిరిపోతూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. That's what Ephesians 4 says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్పేది Every అదే. wind of teaching. వారు చెప్పే వినేటువంటి ప్రతి బోధకు ఇటు అటు If కదులాడిపోతారు. a new teaching comes, he runs after that. కొత్త బాధ వస్తే ఇదేదో బాగుందని అక్కడికి వెళ్ళిపోతారు. He comes up and say that no, Sunday worship is not good. You have to have been Saturday. ఎవరైనా వచ్చి ఆదివారం ఆరాధన ఏంటి, శనివారం ఆరాధన చేయాలంటే ఇదేదో కొత్తగా ఉందని Oh, వెళ్ళిపోతారు. they said that is true. They run after that. నిజమే అనుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. Then the Mormon comes, they go after that. ఆ తర్వాత మార్మన్లు వస్తే ఇదేదో కొత్తగా ఉంది, మీరు చెప్పిందే బాగుందని Then వెళ్ళిపోతారు. somebody else from Korea comes, they run after that. ఇంకా ఎవరో కొరియా నుండి వచ్చారు అనుకోండి, వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు. Then they say mother has come, they will go after that. లేకపోతే ఇదిగో పరలోకపు తల్లి వచ్చిందంట అంటే అబ్బో తండ్రి గురించే విన్నాం, ఇప్పుడు తల్లి వచ్చిందని అక్కడికి వెళ్ళిపోతారు. God is a mother. వీళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడే తల్లి అంటున్నారు. So mother is there. కాబట్టి తల్లి ఉంది. That has come all the way from Korea. కొరియా నుండి వచ్చింది ఆ బోధ కూడా. Brother, why did you come into church last Sunday? అయ్యా సంఘంలోకి ఎందుకు వచ్చామయ్యా మొన్న ఆదివారం? No, we went after that. అయ్యా మీరు ఎందుకు రాలేదంటే అక్కడికి వెళ్ళామండి. Infants.
పసిపిల్లలు, not mature in Christ. పరిపక్వత లేదు క్రీస్తు. Pastors and leaders who are listening me this ఈ evening, మాటలు వింటున్నటువంటి దైవజనులు, సేవకులారా, we have been teaching them for 20 years, 25 years. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా మనం వారికి బోధిస్తున్నాం. Why is this happening? అయినను ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? This is so important that our ministry, with the focus of strengthening and developing our people into the maturity, the full measure of the Lord Jesus Christ. దైవజనులారా, ఇది ప్రాముఖ్యము. మన పరిచర్య యొక్క దృష్టి అంతయు దేని మీద ఏకీకృతమై ఉండాలంటే, దేవుడు మనకు అప్పగించిన సంఘము క్రీస్తు యొక్క సమానత్వములోనికి, సమానత్వపు సంపూర్ణతలోనికి వచ్చునట్లుగా మనము దృష్టి నిలపాలి. Since I came yesterday here in this vast property, నిన్న ఇక్కడికి వచ్చాను, ఈ సువిశాలమైన ఈ ప్రాంగణం. I believe this is going to be a center of developing leaders and developing the church of Andhra to the strengthening process. నేను Hallelujah. నమ్ముతున్నాను, సంఘములను Hallelujah. బలపరిచే ప్రక్రియలో ఈ స్థలమును దేవుడు అనేకులైన నాయకులను తీర్చిదిద్దటం కోసం వాడు కొనబోతున్నాడు. I can హల్లెలూయా. easily visualize it. I don't say I'm prophesying it. If it is a prophesy, may it be a prophesy. This would become one day a center where thousands of people will come here, thousands of leaders will come here and will be developed and strengthen the church of Andhra. నేను Hallelujah. చూడగలుగుతున్నాను, భవిష్యత్తులో ఒకవేళ ఇది ప్రవచనమైతే ప్రభు దీనిని నెరవేర్చునుగాక. ఈ ప్రాంతమునకు వేల మంది వచ్చి నాయకులుగా తర్ఫీదయ్యి ఆంధ్ర రాష్ట్రపు సంఘం అంతటిని కూడా బలపరిచేటువంటి నాయకులు లేస్తారు ఇక్కడ. Maybe you have only a vision of the convention, బహుశా మహాసభల కోసం మాత్రమే ఈ స్థలం అనే దర్శనం ఉందేమో. but I can see that pastors coming up again and again and have training and teaching sessions here. కానీ నేను చూడగలుగుతున్నాను, దైవజనులు మరలా వచ్చి ఇక్కడ వారికి బోధలు, వారికి తరగతులు జరగడం. I can see young people gather there and have meetings together and developing together. అక్కడ Hallelujah. యవనస్తులు కూడుకొని మీటింగులు పెట్టుకొని Hallelujah. తమ్మును తాము బలపరుచుకోవటం నేను I can see చూడగలుగుతున్నాను. people coming here and praying together and fasting for days and days for Andhra Pradesh. ఇక్కడికి వచ్చి Hallelujah. ఆంధ్ర రాష్ట్రం కొరకు రోజుల కొలది ఉపవాసం ఉండి ప్రార్థించే వారిని నేను చూస్తున్నాను. Friends, let's catch that vision tonight. స్నేహితులారా, ఈ Hallelujah. రాత్రి ఆ దర్శనమును గట్టిగా పట్టుకుందాం. There is a plan for this place. ఈ స్థలము కొరకు Hallelujah. దేవుని ప్రణాళిక ఉన్నది. And what is that plan? ఏమిటా ప్రణాళిక? It's not that IPC Andhra Pradesh has a huge property. ఇదేదో కేవలం ఐపీసీ ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్థలం అంతా ఉందని కాదు. But IPC Andhra Pradesh is going to be a blessing for the state of Andhra and Telangana. Hallelujah. ఐపీసీ ఆంధ్ర రాష్ట్ర పరిచర్య Hallelujah. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ్యం అంతటికి దీవెనగా ఉండబోతుంది. Strengthening all those churches. సంఘములన్నిటిని బలపరుచుతూ I don't ఉంది. know how many churches you have. I think around 900 or 1000 churches you have. సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో 900 సంఘాలు ఐపీసీ తరపున ఉన్నాయి. And all those 29 leaders. ఆ 29 మంది నాయకులు, And all those pastors. ఆ దైవజనులందరూ Take up this challenge. ఈ దర్శనమును పట్టుకోండి, ఈ సవాలు. Developing every church you ప్రతి have. సంఘమును మీరు బలపరచండి, వృద్ధి Developing every చేయండి. young people in the church. యవనస్తులందరినీ కూడా మీరు ప్రోత్సహించండి. And this place become a center where the whole church will be developed. ఈ స్థలము రాష్ట్రములో ఉన్న క్రైస్తవ్యమంతయు బలపరచబడడానికి ఓ కేంద్రంగా దేవుడు And you will చేయబోతున్నాడు. see very soon there is a huge multiplication take place. అతి త్వరలోనే ఇక్కడ Hallelujah. గొప్ప విస్తరణ జరగడం Hallelujah. మనం చూడబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. If you read the book of Acts, you will see this statement again and again. The church grew every day. The church grew every day. The church grew every day. అపొస్తల కార్యం చదివినట్లయితే మరలా ఈ మాట కనపడుతుంది. అదేమనగా ఆదిమ సంఘములో ఆనో దినము కూడా శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సంఘముల సంఖ్య కూడా విస్తరించింది. I want to tell you one more important thing which the Lord spoke to me this morning when I was praying. ఈ ఉదయం నేను ప్రార్థిస్తుండగా Hallelujah. ప్రభు నాతో మాట్లాడిన మరొక విషయం కూడా మీకు చెబుతాను. I believe that this place and this ministry of Indian Pentecostal Church become a center of revival for in the whole Andhra and even many other states of this country. నేను Hallelujah. విశ్వసిస్తున్నాను, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము ఈ రాష్ట్రము వరకు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రములు, Hallelujah. దేశములకు కూడా గొప్ప Hallelujah. ఉజ్జీవమును తీసుకొని వచ్చే కేంద్రంగా ఉండబోతుంది. So that could be a reason why this place has come up. బహుశా అందుకే దేవుడి Hallelujah. ప్రాంగణాన్ని ఇచ్చాడేమో. I want you to raise your hand and say, Lord,
make me your revival. ఓసారి Hallelujah. చేతులెత్తి Hallelujah. చెప్పండి, దేవా నన్నే ఒక ఉజ్జీవముగా మార్చు. Make Indian Pentecostal Church a revivalist church. ఇండియా Hallelujah. పెంతెకోస్తు సంఘమును ఉజ్జీవపు సంఘముగా మార్చు. You know, Andhra has a rich history of ఆంధ్ర revival. రాష్ట్రానికి చాలా గొప్ప చరిత్ర ఉందండి. You know, in one call, some of you know church history. Several years, you know, when the missionary was there, you know, one day, just one day, when there was a revival. One సంఘ day. చరిత్రలో ఒక్క రోజులోనే ఆంధ్రాలో జరిగిందేంటో చెప్తాను. 2,222 people. It's easy to remember. 2,222 people. 2,220 people got baptized in one day. ఒక్క దినమునే Hallelujah. ఇదే ఆంధ్ర రాష్ట్రములో Hallelujah. 2,220 మంది బాప్తిసం పొందారు. And this missionary was working for years and there was nothing happening. He went up to the mountain and prayed for the city and God answered it. And that missionary, he baptized 2,222 people in one day. Let this center become a center of revival for Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రంలో ఆ దైవజనుడు ఎన్నో సంవత్సరాలు పరిచయం Hallelujah. చేశాడు. ఎవరు రక్షణ పొందట్లేదు. Amen. అతడు Amen. ఓ కొండకు వెళ్ళిపోయి Amen. ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చి ఒక్క రోజులోనే 2,220 మంది బాప్తిసం పొందుకునేటట్లుగా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించాడు. ఈ స్థలము ఇండియా పెంతెకోస్తు దేవుని Amen. సంఘము మరలా ఉజ్జీవము రగిలించబడడానికి కేంద్రముగా The ఉండునుగాక. Indian Pentecostal Church of Andhra ఆంధ్ర రాష్ట్రపు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం should become a model church. మాదిరి సంఘముగా ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. Should become a model ఓ church. మాదిరి సంఘముగా ఉండాలి. When Paul writes to Thessalonians, పౌలు తెస్సలోనికైలకు రాసినప్పుడు he said, you become a model. అన్నాడు కదా, మీరు మాదిరి అయి You ఉన్నారు. become a model. మీరు మాదిరిగా ఉన్నారు. Not only in Macedonia, ఇదిగో మాసిదోనియాలో మాత్రమే కాదు, but even the high. ఇదిగో మీరు అనేక ప్రాంతాలలో. Macedonia is like Andhra Pradesh. మాసిదోనియా ఆంధ్ర రాష్ట్రం లాంటిదండి. Then high is like Telangana. అనగా ఇంకా పైకి అంటే తెలంగాణ రాష్ట్రము. And I want to tell you, let the Indian Pentecostal Church become a model church for Andhra, Telangana, Maharashtra and all this region. ఆంధ్ర Hallelujah. రాష్ట్రపు Hallelujah. ఇండియా పెంతెకోస్తు Hallelujah. దేవుని సంఘము Hallelujah. ఇక్కడ నుండి మొదలుకొని Hallelujah. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అలాగా దేశమంతటికి మాదిరి గల సంఘముగా మారునుగాక. And I want you to pray that prayer when you are sitting here and listening me. ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా Hallelujah. మా రాష్ట్ర సంఘం అలా మాదిరిగా మారాలి నాయనా అని ప్రార్థించండి. I don't want you to simply listen me this evening. మీరు ఈ రాత్రి కేవలం నా మాటలు విని వెళ్ళిపోవడం కాదు. Sit in that place, not listening a sermon. ఏదో ప్రసంగం వినడం కాదు. ఈ రాత్రి We are here in the mighty presence of God. దేవుని Hallelujah. బలమైన సన్నిధిలో మనమున్నాము. Let that desire deep down in our heart and let it come and a prayer comes out of your mouth this evening. మనలో నుండి Hallelujah. ఓ లోతైనటువంటి కోరిక రగులుతూ వచ్చి ఈ విషయముల కొరకు ప్రార్థించేటువంటి అగ్ని మనలో రగులుకొనుగాక. Start praying ఈ tonight. రాత్రి నుండి ఆ ఉజ్జీవం కొరకు ప్రార్థించటం God, make మొదలుపెట్టండి. us a great revival. దేవా మమ్మును గొప్ప ఉజ్జీవముగా మార్చు నాయనా. Hallelujah. హల్లెలూయా. Are you ready for that ఆ revival? ఉజ్జీవం కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? In your time, మీ కాలములో it is the perfect will of God. అది దేవుని పరిపూర్ణ It చిత్తమై is the will ఉన్నది. of God. ఇది దేవుని చిత్తము. Hallelujah. హల్లెలూయా. We can hear a great sound of revival coming ఉజ్జీవము up. యొక్క శబ్దము Hallelujah. వినగలుగుతున్నాము. It's already happening. ఉజ్జీవము ఇప్పుడే మొదలవుతుంది. But true revival, it all happens from each one of us. అయితే నిజమైన ఉజ్జీవం మనలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిలో నుండి ప్రారంభమవుతుంది. It happens by real transformation of our lives. అంతరంగములో నుండి కలిగిన మార్పు నుండే నిజమైన ఉజ్జీవం పెళ్ళుబుకుతుంది. It's not just only shouting and singing is what revival. ఉజ్జీవం అంటే కేకలు వేయడం, పాటలు పాడటం, నాట్యం చేయడం మాత్రమే కాదు. Revival is that something happens in our heart, our attitude, our habits, our character changes. ఉజ్జీవము బాహ్య చిహ్నములు కాదు, అంతరంగికముగా మన సౌశీల్యములు, మన గుణములు, మన అలవాట్లు, మన యొక్క విషయములన్నీ కూడా మార్పు చెందటం నుండి మొదలవుతుంది. Turn with me Romans chapter 12. నాతో పాటుగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Let's దగ్గరకు read రండి.
chapter 12 verse 1 and 2. 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. Hallelujah. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. You have to read that verse 2 very carefully. ఈ వచనాన్ని జాగ్రత్తగా చదవాలి. 2వ It వచనం says be transformed. అంటున్నాడు, రూపాంతరము You see that word, పొందుడి. be transformed రూపాంతరము పొందుడి. ఆ మాటను చూడండి. by the renewing of our mind. ఎలాగా రూపాంతరము? మనసు మారి నూతన మగుట వలన. Then you will be able to test and understand the perfect will of God. మనసు మారి Hallelujah. నూతనమైతేనే దేవుని Hallelujah. పరిపూర్ణమైన చిత్తమేదో పరీక్షించి నీవు తెలుసుకొనగలుగుతావు. Transformation should take place in each one of our lives. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో Hallelujah. రూపాంతరత జరగాలి. That's what I was talking yesterday. నేను నిన్న దాని గురించే That's మాట్లాడాను. what I was talking earlier today. ఈ రోజు ప్రారంభంలో కూడా నేను అదే The very మాట్లాడాను. purpose of God at this point of time is that transformation. చరిత్రలో ఇట్టి సమయాన Hallelujah. దేవుని సంకల్పము ఎలాగుందంటే ఆయన తన సంఘమును రూపాంతరపరుస్తున్నాడు. That is the key for revival. అదే Hallelujah. ఉజ్జీవమునకు తాళపు చెవి చప్పట్లు కొట్టి ప్రభుని To me గణపరుద్దాం. it is the church, every believer, every home become transformed into the image of Jesus ప్రతి Christ. వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి ఇల్లు, ప్రతి సంఘము కూడా యేసు క్రీస్తు యొక్క సమరూపములోనికి రూపాంతరపరచబడడం. Transformed into the image of Christ. యేసు క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్పు చెందడం. In Colossians 3:10 he says, be renewed into the knowledge after the image of the Creator. కొలస్సీలకు రాసిన పత్రిక 3:10 అంటాడు కదా, ఇదిగో మీరు నవీన స్వభావమును ధరించుకొని క్రీస్తు యేసు స్వరూప్యములోనికి Hallelujah. మార్చబడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Change me, Lord. నన్ను మార్చు ప్రభువా. That happens through the renewal of my mind. అది మనసును నూతన పరచుకోవటం వల్లనే What కలుగుతుంది. is renewal of mind? మనసును నూతన పరచుకోవడం ఏంటి? Change of my thinking. నా ఆలోచన మార్చయ్యా. My attitude నా changes. వ్యక్తిత్వాన్ని మార్చయ్యా. My perspective changes. నేను చూచేటువంటి My విధానాన్ని, way of thinking changes. నా ఆలోచన విధానం మారాలి. And my change according to the knowledge of our Jesus Christ. మన ప్రభు అయిన Hallelujah. యేసును గూర్చి నేర్చుకున్న జ్ఞానమును బట్టి మనము మార్పు చెందుతుండాలి. Hallelujah. హల్లెలూయా. There are two mind settings should happen. 2 విధములైన మనసులో మారాలి. I'm talking about transformation, but how does that happen? రూపాంతరత గురించి మాట్లాడుతున్నాను. ఎలా జరుగుతుంది రూపాంతరత? Many of us always complain, Pastor, we want to do that, but I am not able to do. మనం చాలా మంది కంప్లైంట్ చేస్తాం, ఫిర్యాదు, పాస్టర్ గారు చేయాలన్నది కానీ నేను నా వయసును బట్టి I don't want to చేయలేకపోతున్నా. get angry, but I still get angry. కోపం పడకూడదు అనుకుంటున్నాను కానీ వచ్చేస్తుంది Oh, I కోపం. don't want to do that, but I still do that. చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ We all చేసేస్తున్నాను. have that problem. అందరికి ఇదే సమస్య కదా, But అవునంటే I'm going to tell you how can this happen. అయితే దాన్ని ఎలా జయించాలో చెబుతాను. Two mind settings should happen. 2 మనసులో 2 సెట్టింగ్లు మార్చుకోవాలి. Number one, మొదటి సెట్టింగ్, our first mind setting is, మనం మొదటగా మనసును ఎక్కడ that స్థిరపరచాలంటే, is what in Colossians we read. కొలస్సీలకు రాసిన పత్రికలో చదువుతాం. The first mind setting. మొదటిగా మనసును ఎక్కడ స్థిరపరచుకోవాలో. Look at what chapter 3 of Colossians. 3వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక. Hallelujah. హల్లెలూయా. Verse 5. 5వ వచనం, Put to death, therefore, whatever belongs to earthly nature. కావున మీరు ఏం చెయ్యాలంటే భూ సంబంధమైన స్వభావములన్నిటిని కూడా మీరు చంపవలసి ఉన్నారు. That is the first thing. Yesterday we slightly talked about that. అది మొదటి విషయం. నిన్న దీని గురించి కొంచెం నేను మాట్లాడాను. This is our mind setting. మన మనసు యొక్క సెట్టింగ్ ఎలాగుంటది? It should come into our mind that I am dead. మన మనసులోనికి రావలసిన మాట ఏంటంటే, ఈ పాపము విషయములో నేను చచ్చిన వానిని స్పందించను. Listen carefully. జాగ్రత్తగా వినండి. Maybe a little hard for you to understand. కొంచెం అర్థం చేసుకోవటం కష్టం But I believe it is అనిపించొచ్చేమో, important. కానీ ఇది ప్రాముఖ్యమని నేను You need to నమ్ముతున్నాను. recognize this. ఇది మనం దీన్ని In గ్రహించాలి. your mind, మీ మనసులో you must say,
I died with Christ. నీవు చెప్పాలి, నేను క్రీస్తుతో పాటుగా చనిపోయాను. In Galatians he said you crucified with Christ. గలతీయులకు రాసిన పత్రికలో నాడు మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. This is not a religious kind of a concept. ఇదేదో మత సంబంధమైనటువంటి విధానం కాదు ఇది. It is something to happen in my mind. ఇది నా మనసులో జరగవలసిన మార్పు. What is crucify with Christ? సిలువ, యేసుతో పాటు సిలువ వేయబడటం అంటే ఏంటి? The cross of Jesus Christ and crucifixion was not just only happened that Friday for that 1 hour time. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ, ఆయన సిలువ మరణం ఆ శుక్రవారం ఆ 2-3 గంటలు మాత్రమే జరిగిపోయిన సన్నివేశం కాదు. You know, Jesus was taking the cross from the very beginning. యేసయ్య ఆది నుండి సిలువనెక్కుతున్నాడు. He was suffering from the very beginning. ఆయన ఆది నుండి శ్రమ పడుతున్నాడు. He had problem in his own family probably. తన కుటుంబంలో సమస్యలు. When he go outside he was a problem. బయటకు వెళ్తే ఆయనేవో సమస్యగా కనపడేవాడు. People used to call him the son of a carpenter. ప్రజలు అతన్ని వడ్లవాని కుమారుడని పిలిచారు. There were times that people used to throw stone on him. కొన్నిసార్లు అతని మీద రాళ్లు వేసి కొట్టాలనుకున్నారు. His own people, his own disciples, when he sometimes talk against him. తన స్వజనులు, తన సొంత శిష్యులు కొన్నిసార్లు ఆయనకు విరోధంగా మాట్లాడారు. How did Jesus respond to all that? యేసయ్య వీటన్నిటికీ ఎలా He was స్పందించాడు? taking the cross. ఆయన సిలువనే He was going through the hardship. ఆయన కష్టాన్ని అనుభవించాడు. The final thing. సహించుకున్నాడు. He was taken to the cross and he was killed. చిట్ట చివరిగా భౌతికముగా ఆయన When సిలువనెక్కి we say that we ప్రాణం are పెట్టాడు. crucified with Christ, క్రీస్తుతో నేను కూడా సిలువ వేయబడ్డానని చెబితే we are not climbing into a cross. మనం ఏదో ఆ సిలువను ఎక్కట్లేదండి. Nobody is putting a nail on your hand. ఎవరు మీ చేతులకు మేకులు కొట్టి వేలాడదీయట్లేదు మిమ్మల్ని. But it is happening every day in your life. కానీ నీ జీవితంలో ప్రతి దినము నీవు సిలువను Sometimes in your family. కొన్నిసార్లు నీ కుటుంబంలో. Sometimes your husband. కొన్నిసార్లు నీ భర్త. Sometimes your wife. కొన్నిసార్లు నీ భార్య. Some in your elder son. కొన్నిసార్లు నీ పెద్ద కొడుకు. Sometimes your your neighbor. కొన్నిసార్లు నీ పొరుగువారు. Your workplace. నీవు పని చేసే చోట. Your neighbor. కొన్నిసార్లు నీ ఇరుగు You పొరుగువారు. are suffering in one way or another. You are taking up the cross. వారి వలన నీవు Hallelujah. శ్రమ పడుతూ సహించుకుంటూ ఉంటే నీవు But ఒక you have to రీతిగా have a mindset. సిలువనెక్కుతున్నట్లు నీవు కలిగి Whatever ఉండవలసిన this happens, మైండ్ సెట్ ఏంటంటే I am died with Christ. ఏమి జరిగినను నేను Hallelujah. క్రీస్తుతో కూడా సిలువ I am వేయబడిపోయాను. crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ This వేయబడ్డాను. doesn't affect me. ఇది నన్ను ఏం ప్రభావితం చేయదు. With this brother going to give me some bad word. ఇదిగో ఈ సహోదరుడు నన్ను తిడతాడు. Hey, you are the son of a carpenter. నువ్వు వడ్లవాని You కుమారుడు are a bad అంటాడు. man. నువ్వు మంచోడివి You are కాదంటాడు. from this. నువ్వు ఇక్కడ నుండి You are from వచ్చావంటాడు. that. నువ్వు అక్కడి నుండి I వచ్చావంటాడు. won't come to your నీ home. ఇంటికి నేను రానంటాడు. I cannot sit with you. నేను నీతో కూర్చోలేనంటాడు. Saying all kind of things. ఇలాంటి మాటలన్నీ పలుకుతారు. Doesn't affect me. అది ఏమి నన్ను ప్రభావితం Doesn't affect చేయదు. me. ఎందుకనగా నేను సిలువ Because I am వేయబడ్డాను. crucified with Christ. ఎందుకనగా నేను క్రీస్తుతో కూడా సిలువ My attitude. వేయబడ్డాను. That's my attitude. అది నా యొక్క That's వ్యక్తిత్వం. mind setting one. అది మొదటగా మనం Hallelujah. set చేసుకోవాల్సింది. Hallelujah. సహించుకుంటాను, నేను స్పందించను. You know, there are many believers. చాలా మంది విశ్వాసులు Didn't even talk to another believer. పక్కనున్న విశ్వాసులతో కూడా మాట్లాడరండి, పక్కనే కూర్చుంటారు. Sometimes it happens for months and months and years. నెలలు నెలలు సంవత్సరాలు పక్కనే కూర్చుంటారు కానీ పలకరించుకోరు. Both come for convention. సభలకు వచ్చేస్తారు కలిసి. One come and go this way. ఒకళ్ళేమి ఇటు నుండి వస్తే The other go this way. ఇంకొకళ్ళు అటు వెళ్ళిపోతారు. మరి They both sit in the same pantal, not here. Talking about Bhopal. ఒకే పందిర్లో కూర్చుంటారు. ఈ ఆంధ్రాలో కాదులేండి, భోపాల్ గురించి చెప్తున్నారు. Friends, స్నేహితులారా, we are crucified with Christ. క్రీస్తుతో పాటుగా మనం Hallelujah. సిలువ వేయబడ్డామని My mind మరిచిపోవద్దు. setting. నా మనసు నేను అలా స్థిరపరచుకున్నా. attitude. నా యొక్క ఆలోచన విధానం. I don't care what he has said. మనుషులు ఏం చెప్పారనేది నేను I know he పట్టించుకోను. hurt me. అతడు నన్ను గాయపరిచాడని నాకు I know తెలుసు. my mother-in-law hurt me. నా అత్త నన్ను I గాయపరిచిందని know my తెలుసు. son-in-law hurt me. నా అల్లుడు నన్ను గాయపరిచాడని I know తెలుసు. my daughter-in-law talk against me. నా కోడలు నాకు విరోధంగా I know my మాట్లాడుతుంది. neighbor has said that bad నా word. పొరుగు వారు నా మీద అలా చెడ్డు మాటలు పలికారు. He pulled me. నన్ను లాగేశాడు. But I'm died with Christ. Hallelujah. కానీ Are you నేను listening to me this స్పందించను. morning? ఎందుకనగా క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. ఈ రాత్రి అలా చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారా? Isn't that what Jesus said in Luke 9:23? యేసయ్య లోకా 9:23లో ఏం చెప్పాడు? You know, he said, whoever wants to me by my disciple అంటున్నాడు, నాకు శిష్యునిగా ఉండగోరువాడు must deny themselves. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. Must deny themselves. తనను
తనను తాను That's ఉపేక్షించుకోవాలి. what it means, crucify with అవును, Christ. క్రీస్తుతో కూడా సిలువ వేయబడటం అంటే నిన్ను up నీవు the cross. ఉపేక్షించుకోవడం, Take up సిలువను the తీసుకోవడం, cross. Take up the cross సిలువను ఎత్తుకోవడం, and follow me. నన్ను వెంబడించడం. That is dead with Christ. అది క్రీస్తుతో పాటుగా చనిపోవడం, మృతి చెందడం. We are not saying, there's no sin exists. అంటే పాపం అనేది అసలు లేదని చెప్పట్లేదు. It keeps coming to us. అది మన మీదకు దాడి చేస్తూనే ఉంటుంది, వస్తూనే What ఉంటుంది. we refuse and we drive it away from us. అయితే దానిని మనము తృణీకరించి మన నుండి దూరముగా దానిని Like a త్రోసివేయాలి. dead man doesn't respond to insults. ఎలాగా ఓ చనిపోయిన వ్యక్తిని ఎన్నిసార్లు తిట్టినా లెగుస్తాడా? or threats or flattery or anything. అతడు లేకపోతే అతన్ని తిట్టినా, భయపెట్టినా, పొగిడినా ఏమి స్పందన ఉండదో చనిపోయిన వాని. Likewise, we learn not to sin and self-dictated our reaction. అలాగే పాపము విషయంలో కూడా మనం Hallelujah. చచ్చిన వాని వలె స్పందించకుండా ఉండాలి. I cannot do this. నేను That's my దీనిని sin. చెయ్యలేను. That's my mindset. అవును, మన మైండ్ అలా I'm సెట్ died with చేసుకోవాలి. Christ. నేను క్రీస్తు I'm చనిపోయాను, crucified with నేను Christ. క్రీస్తు సిలువ వేయబడ్డాను. The second mindset thing that we must have here, మనము కలిగి ఉండవలసిన రెండవ మైండ్ సెట్ I'm ఏంటంటే talking about transformation. How can we transform? రూపాంతరపరచబడటం. ఎలా రూపాంతరపరచబడగలమని This is చెప్తున్నారు. what God wants us to do now. దేవుడు కోరుతున్న విషయం ఇది. ఇప్పుడు That's what in Colossians chapter 3 verse 1 says. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం What it చెప్తుంది. says? ఏం For చెప్తుంది? you have been raised with Christ. మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు. Your mindset thinking is number 2. I am raised with Christ. నీవు మనస్సును స్థిరపరచుకోవలసిన రెండవ సత్యం ఏంటంటే నేను క్రీస్తు చనిపోవటమే కాదు, లేపబడి ఉన్నాను. I move from death to life. నేను మరణము నుండి జీవముకు వెళుతున్నాను. I am no longer spiritually dead now. నేను ఆధ్యాత్మికంగా చచ్చిన వానిని కాదు. I am not powerless. నేను శక్తి లేని వానిని I am కాదు. not separated from God. నేను దేవుని నుండి దూరం చేయబడిన వాణ్ణి కాదు. I move to life. నేను జీవమును కలిగిన వాడను. My earthly identity moved to heavenly identity. నా భూ Hallelujah. సంబంధమైన గుర్తింపు ఇప్పుడు మారిపోయింది. పర Hallelujah. సంబంధమైన గుర్తింపును నేను కలిగి ఉన్నాను. Now you don't ask, ఇప్పుడు మీరు ఇలాగ అడగరు, who am I according to the world? లేఖనాన్ని బట్టి నేను ఎవరిని? We always think, who am I? I'm nothing in this world. మనం అనుకుంటాం నేను ఎవరిని, ఏమీ లేదండి, ఎన్నిక I'm లేని not a వాడిని. doctor. I'm not an engineer. I'm not a businessman. I am not a rich man. Nobody wants me. నేను డాక్టర్ని కాదు, నేను ఇంజనీర్ని కాదు, నేను ధనవంతుని కాదు, నన్ను ఎవరు కోరుకోవట్లేదు అనుకుంటాం. మనం ఎన్నిక లేని వారు Who అనుకుంటాం. am I in this world? నేను ఎవరిని ఈ లోకములో? That is not what you are going to ask now. నీవు ఇప్పుడు ఇక ఆ ప్రశ్న అడగకూడదు. Now you are going to ask, ఇప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న, who am I in Christ? నేను Hallelujah. క్రీస్తులో ఏమై Hallelujah. ఉన్నాను? Who am I హల్లెలూయా. in Christ? నేను క్రీస్తులో ఏమై ఉన్నాను? I am alive in Christ. నేను క్రీస్తునందు I am a సజీవం. child of God in నేను Christ. దేవుని బిడ్డను I క్రీస్తునందు. am moving towards eternity. నేను నిత్యత్వము వైపుగా వెళ్ళుచున్నాను. Hallelujah. హల్లెలూయా. I set a mind on things above. ఇదిగో పైనున్న వాటి మీద మనసు నిలిపాను. My values have changed నా యొక్క విలువలు మారిపోయాయి. from the worldly things to eternity things. లోక సంబంధమైన ఆచారముల నుండి నిత్య సంబంధమైనటువంటి వాటికి మారి అలవాట్లకు నా మనసు మారిపోయింది. Decisions have changed. నిర్ణయాలు మారిపోయాయి. Hallelujah. హల్లెలూయా. My desire is to please Christ now. ఇప్పుడు నా ఆశ అంతా యేసయ్యను సంతృప్తి పరచడమే. Anger and things of this world do not control me. లోక సంబంధమైన విషయాలు, కోపము ఇప్పుడు నన్ను నియంత్రించలేవు. Fear does no longer defines me. భయము ఇక నన్ను ఎంత మాత్రము నిర్వచించలేదు. Shame doesn't chain me. అవమానము నన్ను బంధించి ఉంచలేదు. Slavery is broken. Hallelujah. బానిసత్వము There is విరగొట్టబడింది. life in me. నాలో ఇప్పుడు జీవము I ఉన్నది. live with the power of the resurrection. నేను Hallelujah. పునరుద్ధానపు శక్తితో జీవించుచూ ఉన్నాను. That's what in హల్లెలూయా. Ephesians 1:19 to 21 Paul says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 22 వచనాల వరకు పౌలు గారు చెప్తున్నాడు కదా. Understand the incomparable great power of that resurrection. ఇదిగో మీరు ఆ యొక్క గ్రహింపును కలిగిన వారైతే ఆ పునరుద్ధానము యొక్క శక్తిని మీరు తెలుసుకుంటారు. We live every day in that power now. ఆ శక్తిలోనే ప్రతిదినం మనం జీవిస్తున్నాం. Hallelujah. పునరుద్ధాన శక్తిలో Through which I can endure suffering. ఆ పునరుద్ధాన శక్తిని బట్టి నేను శ్రమను I can సహించుకోగలుగుతాను. go through all kind of dark
నేను situations. చీకటి పరిస్థితుల గుండా వెళ్ళగలను. So when I am raised with Christ, కాబట్టి నేను క్రీస్తుతో పాటుగా లేపబడినప్పుడు we don't give up easily our life. మనము సామాన్యంగా సులభంగా మన జీవితాల మీద ఆశ విడిచిపెట్టుకోము. Because resurrection life doesn't end in defeat. ఎందుకంటే పునరుద్ధానపు జీవితము వాటమిలో ఆగిపోయేది కాదు. Everybody who listen me this evening, ఈ రాత్రి నా మాటలు వింటున్న వారలారా, if you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే you are not defeated. మీరు ఓడిపోయిన వారు కాదు. You are not defeated. మీరు ఓటమి చెందిన వారు You కాదు. are successful. మీరు విజయవంతమైన వారు. Hallelujah. హల్లెలూయా. You are success. మీరు విజయవంతమైన వారు. Hallelujah. హల్లెలూయా. If you have these two mind setting of life, మీరు ఈ రెండు విషయాల్లో మీ మనసును స్థిరపరచుకుంటే transformation started coming. ఒకటి, Hallelujah. క్రీస్తుతో నేను సిలువ వేయబడ్డాను. రెండు, Hallelujah. క్రీస్తుతో పునరుద్ధానమయ్యాను. రూపాంతరత మీలో చోటు When చేసుకుంటది. this transformation come into your life, ఈ రూపాంతరత నీలోనికి వచ్చినప్పుడు you know, when look at these epistles, ఈ పత్రికలు చూడండి, this transformation moves into our ఈ families. రూపాంతరత మన కుటుంబాల్లోనికి వచ్చేస్తుంది. Oh, this is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన The విషయం. great plan of God for our families. మన కుటుంబాల కొరకు దేవుని గొప్ప From the ప్రణాళిక. very beginning of creation, సృష్టి ఆరంభము నుండి God intended families. దేవుడు కుటుంబములను కోరుకున్నాడు. You know, God said, and He blessed them. దేవుడు వారిని You know what does దీవించాడు. that mean? He blessed the families. వారిని కుటుంబములను ఆశీర్వదించాడు. So the family unit is the plan of God. ఎందుకనగా Hallelujah. ఆ కుటుంబం అనేటువంటి ఆ కుటుంబము దేవుని ప్రణాళికలో ఉన్నది. I mean, the world, every culture, the families are there. లోకములో ప్రతి సంస్కృతిలో కుటుంబాలు But ఉన్నాయి. what is the difference of our family? కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న భేదం వైవిధ్యం ఏంటి? It's a transformed family. క్రైస్తవ Hallelujah. కుటుంబం అనగా రూపాంతరపరచబడిన కుటుంబం. What does transformed family mean? రూపాంతరపరచబడిన కుటుంబం అంటే ఏంటి? Transformed family means you are transformed by the gospel. Hallelujah. రూపాంతరపరచబడిన కుటుంబం అనగా దేవుని సువార్త చేత నీవు Gospel రూపాంతరపరచబడ్డావు. has actively shaped your family. సువార్త దేవుని వాక్యం నీ కుటుంబాన్ని క్రియాశీలకంగా ఓ చక్కటి నూతన రూపంలోనికి తెచ్చింది. Hallelujah. హల్లెలూయా. You see, in the book of Genesis, we see that immediately after God blessed the family, what happens later, the first son of Cain, he killed his brother. ఆది కాండ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, దేవుడు ఆదిమ కుటుంబాన్ని దీవించగానే పుట్టిన మొదటి కుమారుడైన కయ్యూను ఏం చేశాడు? తన సోదరుడైన హేబేలుని So చంపేశాడు. you see jealousy, violence get into the family. చూడండి, కుటుంబంలోనికి అసూయ, You అలాగే హింసలు, కక్షలు వచ్చేసాయి. See divisions and all such kind of things have come to the family. విభేదాలు ఇలాంటివన్నీ కుటుంబంలోనికి వచ్చేసాయి. But what is God's plan? అయితే దేవుని ప్రణాళిక That ఏంటి? is not God's plan. దేవుని ప్రణాళిక అది కాదు. God wants our families to be united. మన కుటుంబములు ఐక్యముగా ఉండాలన్నది దేవుని ప్రణాళిక. Hallelujah. హల్లెలూయా. When Jesus came into Zacchaeus' family, యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు this is what Jesus said. యేసయ్య చెప్పిన మాట ఇది. This day blessing, salvation can come to this family. నేడు ఈ Hallelujah. ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. When transformation has taken place in your individual life, నీ వ్యక్తిగత జీవితంలో రూపాంతరత చోటు చేసుకుంటే transformation must happen in your family. నీ కుటుంబములలో రూపాంతరత చోటు చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. The cross of Christ become the center of our family. క్రీస్తు యేసు యొక్క సిలువయే మన కుటుంబానికి కేంద్రంగా ఉండాలి. That's what the chapter 5 of book of Ephesians talking about. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మాట్లాడుతున్న విషయం అంతా It అదే. says walk in love as Christ loved us క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా ఆ ప్రేమలో మనం నడుద్దాం. and gave himself for us. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం You see తను that తాను verse? అప్పగించుకున్నాడు. Christ loved us and gave himself for us. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. And then that is the pattern to be followed in the family. అది కుటుంబంలో కూడా కనబడవలసినటువంటి విధానం అది. Because the cross shows us how to love. ఎందుకంటే సిలువ ఎలా ప్రేమించాలో మనకి చూపిస్తుంది. What is in the cross? సిలువ మీద ఏమున్నది? The pride is crucified. సిలువ మీద గర్వం అనేది, Our selfishness is surrendered. మన
యొక్క స్వార్థం అనేది సిలువ వేయబడింది. Love is redefined on the cross. సిలువ మీద ప్రేమ తిరిగి నిర్వచించబడింది. That is what to happen in our family. మన కుటుంబాల్లో కూడా Are అదే you listening to me? జరగాలి. We are not like any other families that we see around. లోకములో కనపడే కుటుంబాలు లాంటి Hallelujah. కుటుంబాలు కాదు క్రైస్తవ కుటుంబాలు. Hallelujah. Hallelujah. You have 900 churches. మనకి రాష్ట్రంలో 900 సంఘాలు. And you take 50 families in each church. ప్రతి సంఘంలో 50 కుటుంబాలు తీసుకోండి. And you have thousands of families. వేల కుటుంబాలు ఉంటాయి. Thousands of families. వేల కుటుంబాలు. Visualize all these families in Andhra Pradesh. ఊహించుకోండి ఆంధ్ర రాష్ట్రంలో Hallelujah. ఈ కుటుంబాలన్నీ. We are talking only about Indian Pentecostal Church. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం గురించి And మాట్లాడుతున్నాం. all the families of Indian Pentecostal ఇండియా Church పెంతెకోస్తు దేవుని సంఘం యొక్క సంఘాలన్నీ are all transformed families, రూపాంతరపరచబడిన కుటుంబాలు. loving one another. ఒకరినొకరు ప్రేమించుకొని Selfishness of God. స్వార్థం లేకుండా దేవునినే ప్రేమించడం. Husband love their wives. భర్తలు తమ భార్యలను The wife ప్రేమించడం. is submitting the husband. భార్య భర్తకు లోబడి ఉండడం. Children are obeying the husband. The parents. పిల్లలు తల్లిదండ్రులకు లోబడడం. The parents taking care of their children. తల్లిదండ్రులు పిల్లల ఎడల శ్రద్ధ చూపించడం. Friends, I'm talking all about the Bible. స్నేహితులారా, ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే It is in the చెప్తున్నాను. scripture. లేఖనాలే చెప్తున్నాను. This is what to happen. అవును, మన కుటుంబాల్లో ఇది This is జరగాలి. why he has saved us. అందుకనే ఆయన మనల్ని If రక్షించాడు. our family, if that doesn't happen, మన కుటుంబాల్లో ఇది జరగకపోతే, if I am a pastor and I still hitting my wife, నేను దైవజనుడయ్యుండి నా భార్య నేను కొడుతూ ఉంటే, if my wife still have selfishness, నా భార్యలో ఇంకా స్వార్థం ఉంటే, if my children doesn't obey, నా పిల్లలు విధేయత చూపకపోతే, what in the world I am a pastor? లోకములో నేను ఇంకా దేనికి పాస్టర్ని? Transformation required in our families. మన కుటుంబాలలో Hallelujah. రూపాంతరత అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. In this convention, ఈ మహాసభలలో, in the spiritual meeting, ఈ ఆత్మ సంబంధమైన when the సభలలో Lord Jesus Christ is here, ప్రభు మన మధ్యలో ఉండగా this is what to happen. ఇది జరగవలసి ఉన్నది. Our families should be sacrificially loving one another. మన కుటుంబాలు త్యాగపూరితంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Forgiveness must come in our families. క్షమాపణ అనేది మనలో కనబడుతుండాలి. Grace must replace all kind of harshness in our families. కృప మనలో ఉన్న కఠినత్వములన్నిటినీ కూడా తొలగించి కృపయే మనలో కనపడాలి. When Peter writes, in chapter 3 about 1 Peter chapter 3 about husband and wives, that whole thing. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భార్య భర్తల గురించి రాసినప్పుడు, You say that pastor, this is not a wedding ceremony. మీరు అంటారేమో పాస్టర్ గారు ఇదేం పెళ్లి I కాదు. know this is not a wedding నాకు ceremony. తెలిసి ఇది పెళ్లి కాదు. Very few people preach this also. కొంతమంది ఇలాంటి వాటిని But I బోధిస్తుంటారు. want to see all the families are transformed families according to the word of God. అయితే నా Hallelujah. ఆశయమనగా ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం యొక్క Hallelujah. కుటుంబములన్నీ కూడా లేఖనానుసారముగా రూపాంతరపరచబడిన కుటుంబములుగా మారాలి. Hallelujah. When హల్లెలూయా. Peter writes to the church, the families there, పేతురు కుటుంబాలకు రాసినప్పుడు he says the values of the family must change. కుటుంబములో ఉండేటువంటి విధి విధానాలు పద్ధతులు మారాలి అని చెప్తాడు. The attitude of the husband and wife should change. భార్య భర్తల మధ్యలో ఉండవలసినటువంటి దృక్పథాలు He is మారాలి. telling the husband, be considerate to your wives. భర్తతో చెప్తున్నాడు, నీ భార్య విషయములో నీవు జాగ్రత్తగా ఉండు, అంగీకరించు. The whole spirit of marriage has changed there. Hallelujah. వివాహము యొక్క Hallelujah. ఆత్మంతా అక్కడ మారిపోయింది. Hallelujah. హల్లెలూయా. I guarantee you, if our transformation takes place in our churches, the whole Andhra will come to the knowledge of Jesus Christ. ఇలాంటి Hallelujah. రూపాంతరత మన Hallelujah. కుటుంబాలలో మన సంఘాలలో జరిగినట్లయితే Hallelujah. ఆంధ్ర రాష్ట్రం అంతా యేసయ్య దగ్గరకు వస్తుంది. Bear with one another and forgive one another. ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు క్షమించుకోవాలి. Kind to one another. ఒకరికొకరు జాలి చూపించాలి. Every family must have, each one have roles and responsibilities. కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి బాధ్యతలు విధులు ఉండాలి. And that's an important thing, that each one has understand our roles and follow that. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ బాధ్యతలు ఏమిటో విధులు ఏమిటో తెలుసుకొని వాటిని వెంబడించాలి. This comes only when we understand that we are under the lordship of Christ. మనము ప్రభువు Hallelujah. యొక్క అధికారం క్రింద ఉన్నామన్న గ్రహింపు ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. Hallelujah. హల్లెలూయా. And if you all catch up that kind of humility our master the Lord Jesus Christ had. అలాంటి దీనత్వం మన ప్రభు రక్షకుడైన యేసు కలిగిన దీనత్వాన్ని మనం కలిగి ఉంటే, He washed the feet of
the disciples. ఆయన తన శిష్యుల పాదాలే కడిగాడు కదా. And that is exactly to happen in our family. అది మన కుటుంబాల్లో Hallelujah. జరగాలి. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Can you visualize this? Our families become transformed families. Hallelujah. మన కుటుంబాలన్నీ రూపాంతరపరచబడిన కుటుంబాలుగా మారిపోతే families. ఎలా ఉంటాయో ఊహించుకోగలరా? No pride there. ప్రేమించుకునే కుటుంబాలు, Forgiveness. గర్వము లేకుండా క్షమించుకుంటూ Submitting one another. ఒకరికొకరు లోబడుతూ. Hallelujah. హల్లెలూయా. Final thing. ఆఖరి విషయం, Our churches to be transformed. మన సంఘములు Hallelujah. రూపాంతరపరచబడాలి. When individually each one of us are transformed, వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కొక్కరు రూపాంతరపరచబడితే our families will be మన transformed. కుటుంబాలు రూపాంతరపరచబడతాయి. Only when our families are మన transformed, కుటుంబాలు రూపాంతరపరచబడినప్పుడే our churches will be మన transformed. సంఘములు Because రూపాంతరపరచబడతాయి. churches are families of families. ఎందుకంటే సంఘం అంటే Hallelujah. కుటుంబాల కుటుంబం. Hallelujah. హల్లెలూయా. The Bible is talking about church as a family. బైబిల్ సంఘాన్ని ఓ కుటుంబముగా పోల్చి When చెబుతుంది. Paul writes the book of Timothy, పౌలు తిమోతికి రాస్తూ he చెబుతాడు, writes with this intention. ఈ ఉద్దేశంతో రాస్తున్నాడు. You should know how this should happen, how you should function in the household of God. ఇదిగో దేవుని ఇంటిలో మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి అని రాస్తాడు. How you should function in the household of God. దేవుని యొక్క ఇంటిలో, దేవుని సంఘములో ఎలా ఉండాలో అని రాస్తున్నాడు. Church is a house of God. సంఘము దేవుని ఇల్లు. Unless and until we catch that vision, ఆ దర్శనాన్ని మనం అందిపుచ్చుకునే వరకు Indian church we have no future. ఇండి భారతదేశ సంఘమునకు భవిష్యత్తు లేదు. We think of church as some big organization. మనం సంఘం అంటే ఏదో పెద్ద సంస్థ We అనుకుంటాం. think church as a big institution. సంఘం అంటే పెద్ద వ్యవస్థ అనుకుంటాం. We think church as a company. సంఘం అంటే ఏదో కంపెనీ అనుకుంటాం. We think it is an every trust. సంఘం అంటే ఏదో ట్రస్ట్ అనుకుంటాం. It's not according to the scripture. లేదు లేఖనానుసారం అవన్నీ కరెక్ట్ Church కాదు. is the household of God. సంఘం అనగా దేవుని ఇల్లు. Church is the family of God. సంఘం అనగా దేవుని కుటుంబం. There is no institution in the world ఈ లోకములో ఏ వ్యవస్థ కూడా like the church. Hallelujah. సంఘము వంటి వ్యవస్థ లేనే Born లేదు. and brought up in different families. మనమందరం కూడా వేరు కుటుంబాల్లో పెరిగాం. From different backgrounds. వివిధ వ్యవస్థల నుండి వచ్చాం. Coming together as one body. కలిసి Hallelujah. ఏక శరీరముగా ఉంటున్నాం. Hallelujah. హల్లెలూయా. That is what Jesus envisioned. యేసయ్య కోరుకున్నది That is అదే. why he climbed on the cross. అందుకే ఆయన సిలువనెక్కాడు. He died for us. మన కొరకు చనిపోయాడు. But we make companies. మనమేమో కంపెనీలు We పెడతాం. make big institutions. మనం పెద్ద వ్యవస్థలు కడుతున్నాం. What all happening in our nation? ఏం జరుగుతుంది మన దేశంలో? Friends, let's not catch that vision. లేదు ఆ దర్శనాన్ని మనం Let's not catch that పట్టుకోవద్దు. vision. ఆ దర్శనాన్ని పట్టుకోవద్దు. When one pastor meets another pastor, ఓ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారిని కలుసుకున్నప్పుడు ఏమైందో తెలుసా? what is the first question they ask? మొదటి ప్రశ్న ఏం అడుగుతారు? How many people are in your మీ church? సంఘంలో ఎంతమంది ఉన్నారని అడుగుతారు. అంతేనా? My church 300 people. మా సంఘంలో 300 మంది ఉన్నారు తెలుసా? You are only 50 people. 50 మందేనా? You see, you put people in different categories. చూసారా, సేవకులు కూడా వివిధ స్థాయిలో పెట్టేస్తున్నారు. Friends, in the first century, మొదటి శతాబ్దంలో, in fact, first 300 years, మొదటి 300 సంవత్సరాలు there was no church more than 50 people. 50 మంది Hallelujah. కంటే ఎక్కువ సంఘం లేదండి. Hallelujah. హల్లెలూయా. They all gathered in houses. వారు ఇండ్లలో కూడుకున్నారు. Hallelujah. ఇంటింటా కూడుకున్నారు. Hallelujah. హల్లెలూయా. I'm not talking against buildings. నేను భవనాల గురించి I'm చెప్పట్లేదు. saying that church should function as families. సంఘము Hallelujah. కుటుంబములుగా చక్కగా Love one నడిపించబడాలి. another. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Support one another. ఒకరికొకరు సహకారాలు అందించుకోవాలి. Eat together. కలిసి భుజించాలి. Help one another. ఒకరికొకరు సహాయం This is చేసుకోవాలి. the community Jesus desired. యేసయ్య కోరుకున్న క్రైస్తవ సమాజం అలా Can ఉండాలి. you say praise the Lord this దేవునికి evening? స్తోత్రం చెప్తారా ఈ మాటలను బట్టి I'm రాత్రి? visualizing that this 900 churches of IPC, Andhra. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న Hallelujah. 900 ఐపీసీ సంఘాలు కూడా Wonderful churches as households everywhere. చక్కగా Hallelujah. ఎక్కడ చూసినా ఒకే Hallelujah. ఇంటి వలె అందరూ కలిసి ఉండటం నేను The pastor ఊహించుకోగలుగుతున్నాను. and believers, whatever number they are. దైవజనులు విశ్వాసులు వారి సంఖ్య Hallelujah. ఎలాంటిదైనా, They హల్లెలూయా, function as families. ఓ కుటుంబముగా మనము They love one another. ఒకరినొకరు They ప్రేమించుకుంటూ support one another. ఒకరికొకరు సహాయం Therein చేసుకుంటూ people grow in వారు the faith. విశ్వాసములో ప్రజలు ఎదుగునట్లు సహాయం Revival చేస్తారు. will come into Andhra Pradesh. ఉంటే Hallelujah. ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్జీవం తప్ప ఇంకా ఏమీ That రాదు. is revival. అదే
అది ఉజ్జీవం. Revival is not anything else. ఉజ్జీవం అంటే అంతకు మించి ఇంకేమీ కాదు. Revival is communities moved in the image of Jesus Christ. ఉజ్జీవం అనగా Hallelujah. సమాజములు యేసుక్రీస్తు రూపములోనికి మార్చబడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That should be the prayer for us. అది మనం చేసే ప్రార్థన అయి ఉండాలి. Let this 85th convention 85వ వార్షిక మహాసభలు would be the beginning of that great revival. అలాంటి గొప్ప Hallelujah. ఉజ్జీవానికి ప్రారంభముగా ఉండును గాక. Every individual should start praying. ప్రతి వ్యక్తి Hallelujah. కూడా ఈ విషయమై ప్రార్థించడం మొదలు పెట్టాలి. Lord, transform me. ప్రభువా నన్ను రూపాంతరపరచు. Transform my family. నా కుటుంబాలను రూపాంతరపరచు. Every pastor should pray. ప్రతి దైవజనుడి ప్రార్థన చేయాలి. Transform my church నా సంఘాన్ని as a రూపాంతరపరచయ్యా. household of God. దేవుని ఇంటిగా మమ్మను మార్చయ్యా. How to function in the church. సంఘములో ఎలా మనం You know, the నడుచుకోవాలి. Bible talks about everything detailed. బైబిల్ గ్రంథం ప్రతి దాని గురించి విపులంగా You don't have to మాట్లాడుతుంది. create anything new. ఏమీ కొత్తది పుట్టించక్కర్లా. Every pastor, we are struggling these days to create new things. ఈ రోజుల్లో కొత్తవి పుట్టించడానికి భలే తిప్పలు పడుతున్నాం. Some churches called coffee church. కొన్ని సంఘాలు కాఫీ చర్చ్ అని You పేరు know, I've seen పెట్టుకున్నాయి. in US and all, they have the advertisement coffee church. అమెరికాలో చూసాం చర్చి పేరు కాఫీ చర్చ్ అని In పెట్టారు. other words, what they mean, you know, you come here, you will get a coffee free. అంటే ఇక్కడికి వస్తే వాక్యం దొరికింది కాదు కాఫీ దొరికింది Friends, you don't have to have these kind of things. లేదు సహోదరులా ఇలాంటి జిమికలు You అక్కర్లేదు. don't have to have any shortcut. ఇగో ఇలాంటి షార్ట్ కట్లు అడ్డదారులు అక్కర్లేదు. We the people are transformed. మనము రూపాంతరపరచబడిన వారిగా ఉంటే The first century church, when they gathered together and function as a family, people start coming to them. ఆదిమ Hallelujah. సంఘము కూడుకొని ఒక Hallelujah. కుటుంబముగా ఉంటే ప్రజలు ఆకర్షించబడి That వచ్చేసారు. should be the prayers. అదే మన Hallelujah. ప్రార్థన అయి ఉండాలి. How many of you will start praying for a transformation take place? మీలో ఎంతమంది ఇలాంటి Hallelujah. రూపాంతరత జరగాలని ప్రార్థన చేస్తారు? Two changes of our mind. మన మనసును రెండు రీతులుగా మార్చుకోవాలి. Died with Christ. ఒకటి నేను క్రీస్తుతో సిలువ I'm వేయబడ్డాను. alive with Christ. రెండు క్రీస్తుతో నేను Hallelujah. తిరిగి లేపబడ్డాను. Hallelujah. హల్లెలూయా. I'm willing to take the cross. నేను సిలువను ఎత్తుకోవడానికి సిద్ధంగా My ఉన్నాను. family నా కుటుంబం be a different family. ప్రత్యేకమైన కుటుంబం. We want to grow into the maturity of Christ, in the full measure of Christ. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణంగా ఎదిగిన వారిగా ఉండాలి. Would you pray with me? నాతో పాటు కలిసి I want ప్రార్థన you to చేస్తారా? stand on your feet లేచి for a నిలబడండి. moment. లేచి నిలబడండి. ఒక్క నిమిషం అందరూ లేచి Hallelujah. నిలబడండి. హల్లెలూయా. You may be struggling about certain areas of your life. బహుశా మీ జీవితంలో కొన్ని విషయాల్లో పోరాటాలు ఉన్నాయేమో. Certain areas of your life. జీవితంలో కొన్ని As సందర్భాల్లో a pastor, as a pastor's wife, you are struggling in దైవజనుడిగా areas. దైవజనరాలిగా కొన్ని విషయాల్లో నీవు There may be ఇబ్బంది division పడుతున్నావు. that is happening. బహుశా ఇలా సంఘం విడిపోయే People are పరిస్థితులు. talking against you. ప్రజలు నీకు విరోధంగా మాట్లాడుతున్నారు. I know. I've been a pastor for 40 years. నేను కూడా 40 సంవత్సరాలు I have సంఘానికి walked through the కాపరిగా many ఉన్నాను. things that you have gone through. మీరు వెళ్ళిన అనేక పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. You have come to a convention. నీవు ఈ సభలకు వచ్చావు. This is not for anything else. ఇది ఇంకా వేరు కోసం కాదు. The Lord is going to visit you. ప్రభువు నిన్ను Hallelujah. దర్శించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Lord, touch me during this convention. ప్రభువా ఈ సభల్లో నన్ను తాకు నాయనా. I want to hear a word నీ here. మాట Oh God. నేను వినాలనుకుంటున్నానయ్యా. Change me and leave me from here. Oh నన్ను God. మార్చి ఇక్కడి నుండి తీసుకొని There వెళ్ళయ్యా. are several areas I need to die. ప్రభువా నేను చనిపోవలసిన విషయాలు I కొన్ని want to ఉన్నాయి. walk in the power of the ఆ resurrection. పునరుద్ధానపు శక్తిలో నేను I cannot do నడవాలనుకుంటున్నాను. things by own. నా సొంతంగా నేను I చేయాలనుకోవడం need లేదు. the power of resurrection. Oh God. పునరుద్ధానపు శక్తి The నాకు new కావాలి. life. నూతన జీవము. The ministry that you have called me. మీరు నన్ను పిలిచిన The పరిచర్య. service for which that I have called me. ప్రభువా నీవు నన్ను పిలిచినటువంటి పరిచర్య. That small church in that village. ఆ గ్రామంలో నీకున్న చిన్న సంఘం చిన్న Father, సంఘం. transform that church into a community of people through which the whole village will know the Lord Jesus Christ. ప్రభువా సంఘమును ప్రభువా Hallelujah. మనుషుల సమాజముగా నీవు మార్చి దాని ద్వారా ఆ గ్రామం అంతయు నిన్ను ఎరుగునట్లుగా మార్చు. Hallelujah. హల్లెలూయా. Would you pray, brother, for? ప్రార్థన చేద్దాం. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి సమర్పించుకొని ఊరాల నా బాధ కుటుంబం బాధ రూపాంతరపరచబడాలయ్యా. నా Hallelujah. వ్యక్తిగత జీవితం రూపాంతరపరచబడాలయ్యా. మా సంఘములు రూపాంతరపరచబడాలయ్యా. సమాజములో నిన్ను చూపించే సంఘములుగా ఉండాలయ్యా. Power of వైవిధ్యమైనటువంటి Jesus. కుటుంబములుగా మా సంఘములు Amen. ఉండాలయ్యా. ప్రార్థన చేద్దాం ప్రార్థన Hallelujah. చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో Thank you, మాట్లాడారు Lord. ప్రభువా. మొదటిగా మా వ్యక్తిగత Oh, yes, జీవితంలో you can మారాలి. మా కుటుంబములు Thank you, O God. I రూపాంతరపరచబడాలి. pray for each తద్వారా family, so Lord. దేవాని సన్నిధిలో Every ప్రతి pastor కుటుంబం here, కొరకు O God. ప్రార్థిస్తూ ఉన్నాను. Hallelujah. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తూ Thank you, O God. ఉన్నాను. దేవా నీకు వందనాలు. Amen. ఆమేన్ Amen or amen. Thank you so much, brother. God bless you.
Thank you, Pastor, for this wonderful time that you have given me. Every one of you, thank you so much. Keep me in your prayers. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా కొరకు ప్రార్థించండి. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు.